ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వాటితో పొత్తు అనేది అధికారికంగా ప్రకటించకముందే ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థుల జాబితాని చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 4వ తారీఖు జనవరి ఆదివారం భోజన విరామానికి ముందు ఒక 3 గంటలు, తర్వాత రాత్రి మళ్ళొకసారి 1 గంట, 4 గంటలు ఏకాంతంగా కూర్చుని చర్చించి ఇరువురు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎవరు ఎన్ని నారద పాత్ర పోషించి తంపులు పెట్టి వాళ్ళిద్దరినీ వేరు చేయాలని ప్రయత్నాలు చేసినా ఇద్దరూ కూడా ఒక మెట్టు దిగి ఒక అడుగు వెనక్కి వేసి కలిసి ఉంటే కలదు విజయము, విడిపోతే తప్పదు దుఃఖమనే సామెతని మరీ గుర్తు చేసుకుని విడదీయలేని బంధంతో విమర్శలను ఖాతరు చేయకుండా ముందుకు అడుగులు వేయటానికి రంగం సిద్ధం చేసుకుంటే, జనసేన పార్టీ వాళ్ళు ప్రాథమికంగా 35 సీట్లు అడిగారు. తెలుగుదేశం పార్టీ 28 అన్నది. మధ్యలో బేరం 30-31 సీట్ల మధ్యలో కుదిరే అవకాశం ఉంది. ఇప్పుడు జనసేన అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఒక జాబితా లీక్ని మీకు ఇస్తున్నాను. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఇంకా ఇది 8 జనవరి రోజున కూర్చొని దీనికి తుది రూపం ఇస్తారు. ఏ పేర్లైతే ఈ లీకుల్లో భాగమో దాదాపు 90% పైగా అవే నియోజకవర్గాలు అభ్యర్థులే ఉంటారు. కొన్ని మార్పులు చేర్పులు ఉండటం అనేది సహజం. ఈ లీక్ అయిన జనసేన అభ్యర్థుల జాబితా: 1 తెనాలి నాదెండ్ల మనోహర్, 2 గుంటూరు వెస్ట్ బోనబోయిన శ్రీనివాస యాదవ్. ఇక్కడ ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందింది. బీసీకి బీసీని పెడితే ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయినా ఇక్కడ కాపు సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము వాళ్ళు కాకుండా బీసీ సామాజిక వర్గాన్ని సంబంధించిన అభ్యర్థిని పెడితే విడుదల రజని చిత్తుగా ఓడించాలని ఆ వ్యూహంతో తెలుగుదేశం, జనసేన అడుగులు వేస్తూ ఉంది. 3 నెల్లిమర్ల లోకం మాధవి, ఆమెకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆమె నెల్లిమర్ల నియోజకవర్గంలో అనేకమైన సేవా కార్యక్రమాలు, పార్టీకి కూడా అనేక విధాలుగా తన సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. 4 ఇచ్చాపురం దాసరి రాజు. అయితే ఈ పేర్లు చర్చించుకున్నప్పుడు ఇద్దరు కూడా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదేంటంటే, పవర్ స్టారు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో 2009లో 16 మంది ఎమ్మెల్యేలు 16 నియోజకవర్గాల నుంచి గెలిచారు. ఆ 16 నియోజకవర్గాలకు ప్రాధాన్యత అధికంగా ఇవ్వాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు. చంద్రబాబు నాయుడు కష్టకాలంలో గెలిచి మరి 2019 జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ
ప్రభంజనాన్ని తట్టుకుని ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇచ్చేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని సహకరించమని కోరితే సూత్రప్రాయంగా ఈ రెండు ఫార్ములాలు ఇరువురు అంగీకరించారు. పీఆర్పీ గెలిచిన సీట్లు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా ఇరువురు నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక 5 గజపతి నగరం మాజీ మంత్రి పడాల అరుణ, 6 పెందుర్తి పంచకర్ల రమేష్, 7 యలమంచిలి సుందరపు విజయకుమార్. కానీ మరొక పేరు కూడా పరిశీలనలో ఉంది, సుందరపు సతీష్. 8 అనకాపల్లి కొనతల రామకృష్ణ. ఇక్కడ కొనతల రామకృష్ణని ఎంపీ అభ్యర్థిగా కూడా అనకాపల్లి నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. కొనతల రామకృష్ణని ఎంపీగా పెడితే అప్పుడు జనసేనకి 3 లోక్సభ సీట్లు ఇచ్చినట్టు అవుతాయి. ఇది కూడా సూత్రప్రాయంగా ఇరువురు అంగీకరించారు. జనసేనకు 3 లోక్సభ, 1 మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి మచిలీపట్నం లోక్సభ సభ్యుడిగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు. కాకినాడ లోక్సభ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ కుమార్. వీళ్ళిద్దరూ కూడా మచిలీపట్నం కాకినాడ అభ్యర్థులు ఇద్దరూ కాపు సామాజిక వర్గం కనుక గౌర సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీతివంతుడు నిజాయితీపరుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అవినీతికి దూరంగా ఉన్న వ్యక్తి కొనతల రామకృష్ణ. ఆయన్ని శాసనసభకైనా పెడతారు, లేదు లోక్సభకు కూడా పంపించే అవకాశం ఉంది. అనకాపల్లిలో దాడి వీరభద్రరావు మాజీ మంత్రి, ఆయన కుమారుడు రత్నాకర్ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. కొనతాల రామకృష్ణ లోక్సభకు పోటీ చేస్తే దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ అనకాపల్లి శాసనసభకు పోటీ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ తరపున. ఇంకా 9 విశాఖ వెస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వచ్చిన బలమైన యాదవ నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్. 10 విజయవాడ వెస్ట్. ఈ విజయవాడ వెస్ట్కి తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీలు దిగినా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న పోతిన మహేష్, ఆయనకి ఈ సీటు కేటాయించే అవకాశం ఉంది. 11 అవనిగడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఆయన పోటీ పడుతున్నా ఇక్కడ మరొక బలమైన అభ్యర్థి కాంట్రాక్టర్ వికృతి శ్రీనివాసరావుని రంగంలో దింపే అవకాశం ఉంది. ఇక్కడ ఇద్దరి మధ్యలో వికృతి శ్రీనివాసరావుకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో 12 పెడనలో బండ్రెడ్డి రామకృష్ణ జిల్లా అధ్యక్షుడిని అక్కడ పోటీకి నిలపాలనే ఆలోచన ఉంది. బండ్రెడ్డి రామకృష్ణ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున మచిలీపట్నం లోక్సభకు పోటీ చేశాడు. పెడన్లో మరొక 2 కూడా పోటీ పడుతున్నారు. ఒక ఆయన శ్రీనివాస్ అని. ఇంకొక ఆసక్తికరమైన అంశం, గంటా శ్రీనివాసరావు వియంకుడు భీమవరంలో 2014లో టీడీపీ తరపున గెలిచిన అంజిబాబు కాపు సామాజిక వర్గం, వాళ్ళ సొంత గ్రామం పెడన నియోజకవర్గంలో ఉంది. ఆయన స్వగ్రామం పెడనైతే ఆయన భీమవరంలో స్థిరపడ్డాడు.
ఆయన కూడా భీమవరం కాకుండా, ఎందుకంటే భీమవరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణే పోటీ చేయబోతా ఉన్నాడు. జనసేన అధినేత అక్కడ పోటీ చేస్తున్నాడు కనుక అంజిబాబు కూడా మళ్ళీ శాసనసభలో అడుగు పెట్టాలని ఆసక్తి ఉన్న తరుణంలో ఆయన టీడీపీ పార్టీ మారి జనసేనలో చేరి జనసేన తరపున పెడంలో పోటీ చేద్దామని ఆలోచన ఉన్నాడు అంజిబాబు.